హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక డివోషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానమాట. మేము ఉన్నది జగదల్పూర్ అండి. జగదల్పూర్ ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉంది. ఈ జగదల్పూర్లో శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అయితే నిర్మించారు. ఇది ధరంపుర రోడ్లో ఉందండి. ఇక్కడ ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి టైంలోన వార్షికోత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయండి. ఆ యొక్క వేడుకల్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ ఉత్సవాలు నెల రోజుల ముందు నుంచి గుళ్ళో పనులు అయితే స్టార్ట్ అవుతాయండి. అయితే ప్రజలంతా కూడా భక్తి భావనతో ఐకమత్యంతో అందరూ కూడా గుడి తలుక పనుల్లో పాలు పంచుకుంటూ ఉంటారనమాట. అందరూ కూడా గుడి పనులు ఎటువంటివి ఉంటాయంటే గుడంతా కూడా రంగురంగు ముగ్గులతో చక్కగా పెయింట్లు వేస్తారు. అలానే ఆడపిల్లలు కలశాలు పట్టుకుంటారు కదా, వాటిపైన కూడా చక్కగా పెయింట్ వేసి ముగ్గులు వేస్తూ ఉంటారు. స్వామివారి కళ్యాణానికి అలానే సత్యనారాయణ స్వామి వ్రతానికి కుంకుమ పూజకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా ప్యాకింగ్ చేస్తారండి. అవన్నీ కూడా నెల రోజుల ముందు నుంచే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. అందరూ కూడా చక్కగా తమ తమ సమయాన్ని కేటాయించుకొని గుడి పనులకైతే అందరూ చేవేస్తారనమాట. మనకి ఏడాదంతా వచ్చే ఏకాదశులు కానీ శ్రీరామనవమి అలానే కృష్ణాష్టమి ఇలాంటివన్నిటికి కూడా ప్రత్యేక పూజలు అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ 5 రోజుల వేడుకల్లో ప్రతిరోజు అన్నదానం ఉంటుందండి. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, అలానే రాత్రి కూడా భోజనం అంది ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఒక కార్యక్రమంతో చక్కగా కలకల్లాడుతూ ఈ వేడుకలు అయితే ఘనంగా జరుగుతూ ఉంటాయి. అయితే ముందు ముందు నేను ఈ వీడియోలో ప్రతిరోజు జరిగే వేడుకలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇదంతా గుడి ప్రాంగణం అండి. ఈ దేవాలయం ఆకారం కూడా ఒక రథం ఆకారంలో ఉంటుందండి. చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ పూజలు కూడా చక్కగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ మండపంలో స్వామివారి కళ్యాణం, వ్రతం, అభిషేకం అయితే జరుగుతూ ఉంటుంది. ఇది హుండీ అండి. మనకి తిరుపతిలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ప్రత్యేకంగా హుండీ అందు ఉంటుందన్నమాట. ఈ కలశాన్ని అయితే చూపిస్తున్నాను కదా, ఈ కలశం గుడి ప్రతిష్ఠ టైంలో తీసుకున్న కలశం అండి. ఆ కలశంతో స్వామివారిని అభిషేకం చేస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా. అయితే మనం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా ముందుగా విఘ్నాలు లేకుండా, ఆటంకాలు లేకుండా విఘ్నేశ్వరుని అయితే పూజించుకుంటూ ఉంటారు కదా. ముందుగా విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుని పూజించుకున్నాక ఆ తర్వాత కంకణాలను అయితే పూజించారండి. కంకణాలను ఎందుకు పూజిస్తారు అంటే, కంకణాలు కట్టుకోవడం వల్ల మనం చేసే పూజా కార్యక్రమం భక్తి భావనలతో చేసి మన దృష్టి వేరే వైపు మళ్ళకుంటూ ఉండేందుకు కంకణాలు అయితే కట్టుకుంటూ ఉంటారు. ఆ తర్వాత 3 కలశాల పూజ కూడా చేస్తూ ఉంటారండి. ఈ 3 కలశాల పూజ వివిధ సందర్భాల్లో అయితే చేస్తూ ఉంటారు. 3 కలశాలు సాధారణంగా సృష్టి, స్థితి, లయ రూపమైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని ప్రతీకగా పూజిస్తుంటారు. ఆ తర్వాత హోమాన్ని కూడా వెలిగిస్తారండి. హోమం వెలిగించడం వల్ల దేవతల్ని ప్రసన్నం చేసుకొని వాళ్ళ ఆశీర్వాదం పొందేందుకు భావిస్తూ ఉంటారు. అలానే హోమంలో వాడిన ఔషధ ద్రవ్యాలన్నీ కూడా వాతావరణాన్ని శుద్ధి చేసి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. అయితే మొదటి రోజు ఉదయం వినాయకుని పూజ, 3 కలశాల పూజ, కంకణ ధారణ, హోమం ఇవన్నీ జరిగాయి కదా. సాయంత్రం వచ్చేసి శోభాయాత్ర జరుగుతుందండి. ఇక్కడ ముత్తైదువులు, ఆడపిల్లలు అంతా కూడా ఒక 2000 మంది కలశాలు పట్టుకొని దేవుడితో పాటు ఊరేగింపులో వెళ్తారనమాట. ఇదంతా కూడా మా ఫ్యామిలీ అండి. మేమంతా కూడా అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి గుడి దగ్గరకు వచ్చే ఈ శోభాయాత్రలో పాల్గొంటాము. ఇక్కడ నుంచి మళ్ళీ మొదలవుతుంది. మొదటి రోజు కార్యక్రమాలన్నీ కూడా శోభాయాత్రతో ముగుస్తుందండి. ఆ తర్వాత మరుసటి రోజు వచ్చేసి అంటే 2వ రోజు అనమాట. 2వ రోజు అభిషేకం కార్యక్రమం అయితే ఉందండి. కోలాటాలతో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఉత్సవ విగ్రహాలని, గర్భగుడిలో ఉండే విగ్రహాన్ని అభిషేకం చేస్తారు. అభిషేకంలో వాడే పాలు, తేనె, పంచామృతం, చందనం, తులసి తీర్థం అలానే గంగాజలం పవిత్రమైన పదార్థాలన్నీ అభిషేకంలో అయితే వాడతారు. కలశాలు పట్టుకొని గుడి చుట్టూ 3 సార్లు తిరిగి ఆ తర్వాత గర్భగుడిలో ఉండే విగ్రహాన్ని అభిషేకం అయితే చేస్తారు. అభిషేకం చేయడం ద్వారా స్వామి విగ్రహం పవిత్రం చేసి ఆధ్యాత్మిక శక్తిని మరింత పెంచుతుందని ఒక నమ్మకం అన్నమాట. అయితే ఇది 2వ రోజు సాయంత్రం కార్యక్రమం అండి. అయితే సాయంత్రం వచ్చేసి అమ్మవారిది అలానే అయ్యవారిది పెళ్లి చూపుల కార్యక్రమం అనమాట. అమ్మవారిని ఒక ఇంటి వాళ్ళు తీసుకుని వెళ్తారు, స్వామివారిని ఒక ఇంటి వాళ్ళు తీసుకుని వెళ్తారు. అంటే రియల్ లైఫ్లో జరిగే ఆడపెళ్లి వాళ్ళు, మగ పెళ్లి వాళ్ళు అన్నట్టుగా అనమాట. అలా తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర పూజించుకొని ఆ తర్వాత గుడి వద్దకు వస్తారు. గుడి ప్రాంగణంలో రహదారి వద్ద చక్కగా పెళ్లి చూపుల కార్యక్రమం అయితే జరుగుతుందండి. రియల్ లైఫ్లో జరిగినట్టు ఉత్సవ విగ్రహాలని సారలతో పాటు ఊరేగించుకొని గుడి వద్దకైతే తీసుకొని వస్తారు. ఆ తర్వాత ఇక్కడ మగ పెళ్లివారు, ఆడపెళ్లివారు సంభాషణ అయితే జరుగుతూ ఉంటుంది. చూడడానికి కనులకి ఇంపుగా అనిపిస్తుంది, చెవులకి వినసొంపుగా ఉంటుంది.
అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కూడా ఆ కార్యక్రమంలో లీనం అవ్వాల్సిందేనండి. అంత చక్కగా ఉంటుందన్నమాట అక్కడ సంభాషణ కూడా. ఇక్కడ ఈ కార్యక్రమం ముగిసాక ఉత్సవ విగ్రహాలని ఊరేగింపుతో గుడి లోపలికి తీసుకుని వెళ్ళి మండపంలో కూర్చోబెట్టి స్వామివారి కళ్యాణ మహోత్సవం అయితే జరుగుతుందండి. ఇక్కడ ఈ సంభాషణ వినాలనుకున్న వారు 2 minutes వినండి, లేదంటే వీడియోని స్కిప్ చేయొచ్చు. అగనత అనేక దివ్యవతార స్వరూపుడు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ బలరామ బుద్ధ కలికవతార స్వరూపుడయ్యా కలియుగ వెంకటేశ్వరుడు శ్రీనివాసుడిగా ఈ రోజు జగదలపూర్లో స్వామి అమ్మవారి వివాహ మహోత్సవానికి విచ్చేసి ఉన్నటువంటి మా స్వామి శ్రీనివాసుడిగా కళ్యాణమూర్తిగా విచ్చేసి ఉన్నారు. గోవిందైనటువంటి స్వరూపానికి కావలసినటువంటి తేజస్సు అయినటువంటి మా మహాలక్ష్మి యొక్క దీప కాంతి ఉంటేనే మీ అయ్యవారి అందం కనబడిందయ్యా. గోవింద. ఇది భక్తుల యొక్క మనోవేక్ష మేరకు భక్తుల యొక్క మనోరంజనం చేయడం కోసం ఇక్కడ స్వామివారి గొప్పతనాన్ని అయ్యవారి గొప్పతనాన్ని మనం వివరించడం జరిగింది. చాలా పరివర్తనం జరుగుతుంది. ఎన్నో లక్షల ఏళ్ల క్రితం జరిగిన వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఇప్పుడు ఈ విధంగా మన కళ్ళెదుటిగా ఈ భాగ్యాన్ని అయితే చూసే అదృష్టం అయితే దక్కింది కదా. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ కార్యక్రమం జరిగాక చెప్పాను కదా, ఇప్పుడైతే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అయితే ఉందండి. కళ్యాణ మహోత్సవంలో ఎంతమంది పాల్గొన్నారో చూడండి. కనీసం 1000 మంది జంటలు ఉంటారు. కళ్యాణంకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా వాళ్ళే మనకిస్తారండి. చక్కగా మనం ఖాళీ చేతులు వెళ్ళి పూజలో కూర్చోవచ్చు అనమాట. వాళ్ళే అన్నీ మనకి సప్లై చేస్తారు. ఇది నేను మొదటిసారి అండి పూజలకి అటెండ్ అవ్వడం. మేము పిల్లల చదువుల వల్ల ఎక్కువగా వచ్చేవాళ్ళం కాదనమాట. ఇక్కడ కళ్యాణంలో కూర్చున్న వాళ్ళకి స్వామివారిది అలానే అమ్మవారిది అచ్చున్న కాయిన్ ఇస్తారండి. అది సిల్వర్ కాయిన్ అని, దాన్నే మనం పూజించుకోవాలన్నమాట. ముందుగా యజ్ఞోపేతం, అలానే జీలకర్ర బెల్లం, ఆ తర్వాత తాలిబొట్టు మహోత్సవం, తలంబరాలతో స్వామివారి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా అయితే జరిగిందండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉండే కొంతమంది ఇంటర్వ్యూని అయితే తీసుకుంటున్నానండి. ఇతను సప్తగిరి మా అన్నయ్య ట్రెజరర్గా చేస్తున్నారు. ఇతను రఘుభూషణ్ గారు ఇక్కడ వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నారు. ఇతను కమిటీ మెంబరు నాగభూషణ్ గారు అండి. నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు? 1996లోని శ్రీ బాలాజీ టెంపుల్ కన్స్ట్రక్షన్ కమిటీ అని ఒక కమిటీ నిర్ణయం తీసుకున్నాము. అందులోని 22 మెంబర్స్ మేము ఉండేవాళ్ళమి. 98 వరకు 2 సంవత్సరాలు మేము ఆంధ్రప్రదేశ్ అంతా విజిట్ చేసేసి టెంపుల్ ఎలా కన్స్ట్రక్షన్ చేయాలో దాని గురించి ఒక స్కెచ్ తయారు చేసాం. 1999లోని భీష్మ ఏకాదశి రోజు టెంపుల్ది భూమి పూజను చేయించాం. దాని తర్వాత 2 సంవత్సరాల్లోని టెంపుల్ కన్స్ట్రక్షన్ అవ్వింది. 2001లోని భీష్మ ఏకాదశి రోజు ఇక్కడ స్వామివారిది ప్రాణ ప్రతిష్ఠ అవ్వింది. కంటిన్యూ ఇప్పుడు 24 సంవత్సరాలు అయిపోయింది. 24 సంవత్సరాలు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి రోజు స్వామివారికి బ్రహ్మోత్సవం 5 రోజులది చేస్తుంటాం. ఈ వార్షికోత్సవ వేడుకలు ఎన్ని రోజులు జరుపుతూ ఉంటారు? ఇది వార్షికోత్సవాలు ఇప్పుడు జరుగుతున్నాయమ్మా. ఇది 5 రోజులు జరుగుతుంది. మరి ప్రతిరోజు ఎటువంటి కార్యక్రమాలని చేపడుతూ ఉంటారు? ఇది 5 రోజులు కార్యక్రమాలు జరిపిన దానికి మొదటి రోజు 2500 ఆడపిల్లల కలశలతోని దేవుడితోని ఊరేగిస్తారమ్మా. మొదటి రోజుకి అది కార్యక్రమం. రెండో రోజు 108 రజత కలశలతోని స్వామివారికి అభిషేకం చేస్తారమ్మా. అదే రోజు ఈవినింగ్ సాయంత్రం పూట కళ్యాణం చేస్తారు. ఇది రెండో రోజు అయింది. మూడో రోజు సత్యనారాయణ కథ, అదే సాయంత్రం భజనలు, పాటలు, దేవుడి పాటలు ఇవన్నీ వేస్తారమ్మా. దాని తర్వాత 4వ రోజు కుంకుమ పూజ పెడతారు. మొత్తం 1000 మంది ఆడవాళ్ళతో కుంకుమ పూజ జరిపిస్తారు. ఇంకా 5వ రోజు మొత్తం ఊరంతా భోజి పెట్టి ఇంచుమించు 20,000 మంది వరకు మేము అన్నదానం పెడతామమ్మా. దానికి 5వ రోజు పూర్తి అవుతుంది. ఇక్కడ భక్తుల తాకిడి ఏడాదికి ఎలా ఉంటుందని? ఏడాది భక్తులు పెరుగుతున్నారు. చాలా రద్దీగా అవుతున్నది. చాలా నమ్మకం భక్తులకి పెరుగుతున్నది. స్థానికులే కాకుండా బయట నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారా? చాలామంది, అంటే తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇక్కడ లోకల్ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా దర్శనానికి వస్తారమ్మా. చాలా బాగా ఉంటుంది. ఈ 5 రోజులు ఒక పండగలాగా ఉంటుంది. వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయండి ఇక్కడ. ఘనంగా. మరి మీరు ఇక్కడ
ట్రెజరర్గా చేస్తున్నారు కదా, మీ అనుభూతిని తెలియచేయండి. అనుభూతి అంటమ్మా, ఆలయం కట్టినప్పుడు మా కమిటీ మెంబర్స్లో మా నాన్నగారు ఒక అతను, దాంట్లో అతను ట్రెజరర్గా చేశారు అప్పుడులో. అదే విధంగా నాకు కూడా అవకాశం ఆ భగవంతుడు ఇచ్చాడు ట్రెజరర్గా. నేను ఇప్పుడు ప్రజెంట్గా ట్రెజరర్గా చేస్తున్నాను. అది ఎంతో అదృష్టం ఉండాలమ్మా ఈ కార్యక్రమంలో మనకి. అంటే మన చేతుల్లో ఆ భగవంతుడు మనకి ఆ అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతుడికి ఒక నమస్కారం. మీకు ఆ అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య. మరి వచ్చే ఏడాది 25వ వార్షికోత్సవం కదా, వచ్చే ఏడాది గురించి ఇప్పటికీ 24వ సంవత్సరం అండి ఇది. వచ్చే ఏడాది సిల్వర్ జూబ్లీగా చేస్తున్నారు మా కమిటీ మెంబర్స్. ఏంటంటే వచ్చే ఏడాది స్వర్ణ కలశం ఒకటి అనుకొని అభిషేకం గురించి ప్రయత్నిస్తున్నారు. చాలా వైభవంగా చేస్తానని అనుకుంటున్నారు కమిటీ మెంబర్స్ సిల్వర్ జూబ్లీకి. అది ఒక స్పెషల్గా ఉండాలనేసి స్వర్ణ కలశంతో అభిషేకం చేయాలనేసి ఒక పట్టుదల మీద మా కమిటీ మెంబర్స్ ఉన్నారు. దానికి చాలామంది భక్తులు ఈ సంవత్సరం నుంచి మేము స్టార్ట్ చేసాం అది. అయితే దాని గురించి చాలామంది భక్తులు ముందుకు వచ్చి డొనేషన్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అది చాలా అదృష్టంగా భావించాను. ఇది ఈ ఆలయం ఒక వైభవం అండి. చాలా దూర ప్రాంతాల నుంచి దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ఈ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ 5 రోజులు జరిగే వేడుకల్ని నా కెమెరాలో షూట్ చేశాను. వీడియోని కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి. 3వ రోజు వేడుక ఒక బాలిక నృత్యంతో మొదలైందండి. ఆ రోజు ఉదయం సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది. వ్రతంలో కూడా అందరూ పాల్గొన్నారండి. చాలామంది జంటలు పాల్గొన్నారనమాట. వ్రతంలో మేము మా ఇద్దరం భార్యాభర్తలు అయితే కూర్చున్నాం. అప్పుడు కూడా మనకి పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఇస్తారు. స్వామివారి వచ్చుండే ఒక సిల్వర్ కాయిన్ కూడా ఇస్తారు. దాన్నే మనం పూజించుకోవాలన్నమాట. ఈ 5 రోజులు కూడా ఉదయం సాయంత్రం ఏదో ఒక కార్యక్రమంతో అయితే సమయం అయితే మనకు అస్సలు ఏమీ తెలియదు అనమాట. చక్కగా అక్కడ పూజలో లీనమైపోయి అందరూ భక్తి భావనలో మునిగి తేలుతూ ఉంటారనమాట. ఉదయం సత్యనారాయణ స్వామి వ్రతం అయ్యాక ఈవినింగ్ అయితే భక్తి పాటలు, అలానే నృత్యాలు, కోలాటాలు వాటితో అయితే చక్కగా మనకి నైట్ కార్యక్రమం అయితే జరుగుతుందండి. ఈ పాప మా కజిన్ బ్రదర్ మనవరాలండి. చక్కగా ముకుందకి చక్కగా డాన్స్ వేసింది. ఈ జనరేషన్ పిల్లలు కొంతమంది మోడర్న్ వైపు, కొంతమంది ట్రెడిషనల్ వైపు వెళ్తూ ఉంటారు. అన్నిట్లో కూడా ఆడపిల్లలు మగపిల్లలు చక్కగా పాల్గొనాలని కోరుకుంటున్నానండి. ఇలా ట్రెడిషనల్ యాక్టివిటీస్ వాళ్ళకి నేర్పించారు అంటే వాళ్ళు మానసికంగా కానీ శారీరకంగా కానీ దృఢంగా ఉంటారనమాట. వాళ్ళ ఆలోచనలు కూడా మంచిగా మారి మంచి వైపు నడుస్తారని అనుకుంటున్నాను అనమాట. ఆ 5 రోజులు కూడా అక్కడే భోజనం, టిఫిన్ అన్నీ కూడా అండి. దేవుడు ప్రసాదం చాలా రుచిగా ఉంటుంది. మరుసటి రోజు కుంకుమ పూజ అండి. అంటే 4వ రోజు కుంకుమ పూజ అనమాట. ఈ కుంకుమ పూజలోన 1500 మంది నుంచి 2000 మంది మహిళలు ఇందులో పాల్గొంటూ ఉంటారనమాట. చాలామంది జనాలు వస్తూ ఉంటారు. చాలామంది ఆ రోజు రెడ్ శారీ వేసుకొని వచ్చారు కుంకుమ పూజ కదా అనుకొని. నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఆ టైంకి రెడ్ శారీ లేకపోయాను. నేనైతే బ్లూ శారీ కట్టుకొని వచ్చాను. చూసారు కదా, అందరూ రెడ్ శారీస్ వేసుకొని వచ్చారనమాట. మళ్ళీ చక్కగా మంచి పాటతో కోలాటాన్ని మొదలుపెట్టారు. ఆ సాంగ్ అయితే నాకు చాలా ఇష్టం. నాకు భరతనాట్యం అంటే చాలా ఇష్టం అండి. అప్పుడైతే నేర్చుకోవడానికి అవకాశం లేకపోయింది. లక్ష్మీదేవి కాయిన్ కూడా మనకి ఇస్తారండి. అలానే పూజకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఇస్తారు. లక్ష్మీదేవి కాయిన్ని మనం చక్కగా కుంకుమ పూజ చేసుకోవాలన్నమాట. లక్ష్మీదేవిని చక్కగా మేళతాళాలతో ఊరేగిస్తూ మండపంలోకి తెస్తారు. అక్కడే మనం ఈ లక్ష్మీదేవికి చక్కగా 40 డజన్లు గాజులు అయితే అందరి చేతుల మీదుగా ఇప్పిస్తారండి. లక్ష్మీదేవి ఎదురుగా గాజులన్నీ కూడా పెట్టి లక్ష్మీదేవిని కుంకుమ పూజ చేస్తారు. ఆ గాజులన్నీ కూడా లాస్ట్ బండారా రోజు అంటే అన్నదానం రోజు వచ్చే భక్తులందరికీ కూడా గాజులన్నీ కూడా పంచుతారు. అందరూ కూడా ముత్తైదువులందరూ కూడా సంతోషంగా తీసుకుని ఇంటికి వెళ్తారు. చూశారు కదా, అందరు ఆడవాళ్ళు కూడా చక్కగా కుంకుమ పూజ రోజు భక్తి భావనతో ఆ లక్ష్మీదేవిని ఆరాధిస్తున్నారు. పంతులు గారు లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ ఉంటారు. మనం ఓం మాతరే నమః అనుకుని కుంకుమ పూజ అయితే చేస్తూ ఉండాలి. పూజ అయితే చక్కగా ముగిసిందండి. కుంకుమ పూజ చేయడం చాలా తృప్తిగా అనిపించింది. దగ్గర పాటలో కూర్చున్నాం కదా, మరింత సంతోషంగా అనిపించింది. ఆ అమ్మవారు కూడా కలకలాడుతూ చాలా నిండుగా అనిపించింది అనమాట. సంవత్సరం అంతా అమ్మవారికి కట్టే చీరలు, స్వామివారికి వేసే పంచెలు అన్నీ కూడా వేలం పాట వేసి
భక్తులకైతే ఇస్తారండి. అందరూ కూడా సంతోషంగా కొని ఇంటికి తీసుకువెళ్తారు. మరుసటి రోజు 5వ రోజు అన్నదానం అండి. అన్నదానంకి ఊరంతా కూడా వస్తారనమాట. అయితే దానికి కావాల్సిన కాయగూరలన్నీ కూడా ముందు రోజే కట్ చేసి పెట్టుకుంటారు. మాకు చేతనైన సహాయం అయితే మేము చేసామన్నమాట. ఇక్కడ ఈ సహాయం చేసాక లాస్ట్లో ఊంజల్ సేవ కూడా ఉందండి. అది కూడా మీతో షేర్ చేస్తున్నాను. చక్కగా పచ్చి బఠానీ అయితే ఒక దగ్గర వేశారు. చుట్టూరా గుంపుగా ఆడవాళ్ళందరూ కూర్చొని అయితే చేస్తున్నారు. అయితే ఆడవాళ్ళందరూ ఒక దగ్గర చేరితే ఏముంటుంది, మాటలు ఎక్కువ ఉంటాయి, పనులు తక్కువ ఉంటాయి కదా. కానీ పర్వాలేదు, అందరూ కూడా భక్తిభావంతో పనులు అయితే చేస్తున్నారనమాట. మేమేంటండి ఒక అరగంట గంట పాటు అక్కడ ఏవో కొద్ది సాయం చేసి వెళ్ళాం. కానీ అక్కడ ఉండేవాళ్ళు, వంట చేసేవాళ్ళు, వాళ్ళు ఉదయం నుంచి అలా చేస్తూనే ఉన్నారు. చూసారు కదా ఎన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టున్నారో. అంటే ఎంతమంది భోజనానికి వస్తారో ఒకసారి ఆలోచించండి. చక్కగా అన్నదానం అంటే ఆ దేవుడి ప్రసాదం అనుకొని తిని వెళ్తారనమాట. ఇదే ఆలయం ఒక వంటశాల అండి. ఇక్కడే ఈ 5 రోజులు భోజనానికి వంటలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అయ్యప్ప స్వాములు కూడా మాల వేసేవారు అందరూ కూడా ఇక్కడే ఉండి ఇక్కడే వంట చేసుకొని భోజనాలు చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడైతే ఊంజల సేవ చూద్దరు రండి. ఊంజల సేవ పరమార్థం ఏంటి అంటే, ఊంజలు అంటే ఊగడం అనమాట. అలానే తీయదనం కూడా వస్తుంది. దీపాలు కాంతిలోన వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తుల్ని ఉంచి సాంప్రదాయంగా పూజించడం ఊంజల సేవ అంటారండి. ఊంజల సేవకి అందరూ కూడా చక్కగా ఉయ్యాలని అయితే అలంకరిస్తున్నారు పువ్వులతోటి. అలానే కోలాటాలతో, బాజా భజంత్రులతో, మేళతాళాలతో ఈ ఊంజల సేవ అయితే సాంప్రదాయబద్ధంగా జరుపుతున్నారండి. ఈ ఊంజల సేవ తిరుపతిలో కూడా జరుపుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా చూసారా? ఇక్కడ ఈ ఆంటీ కనిపిస్తున్నారు కదా, ఈ ఆంటీ అయితే ఆ భగవంతుడి సేవలోనే ఉంటారు ఎప్పుడూ కూడా. చాలా ఓపిక్గా అన్నీ సమకూరుస్తూ ఉంటారు భగవంతుడికి. ఊంజల సేవ అయ్యాక అక్కడ ఉండే ప్రసాదం అంతా కూడా భక్తులకి అయితే పంచుతున్నామండి మేమంతా కూడా. చాలామంది నా వీడియోస్ చూసి చాలా బాగా వివరించావు, చాలా బాగా చెప్పావు అని అంటుంటారండి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. దాంతోపాటు మీరు ఒక లైక్ కానీ షేర్ కానీ చేశారంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, వచ్చే ఏడాది 25వ వార్షికోత్సవం కదా, ఇంతకంట వైభవంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఏడాది జరిగే ఈ వెంకటేశ్వర స్వామి ఉత్సవాల్లో మనందరం కూడా పాల్గొనాలి అని కోరుకుంటూ, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.